వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు బ్యాక్ ఎండ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? ఇప్పుడు కొందరికి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లేకపోతే ఫుల్ స్టాక్ కూడా వెళ్తారు. సో బ్యాక్ ఎండ్ పైన వర్క్ చేసే వాళ్ళ కోసం నేను 6 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొచ్చాను, టాప్ 6. ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే మనం 6 డిస్కస్ చేద్దాం. ఇంకా నేను ఎక్స్ట్రా కూడా ఒక 2-3 చెప్తాను. సో ఆ 6 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో బ్యాక్ ఎండ్ పైన చూద్దాం. సో సి షార్ప్ ఫస్ట్, ఏ పవర్ఫుల్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సి షార్ప్ని ఎవరు మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది అండ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద .NET ఫ్రేమ్వర్క్, బిల్డ్ గేమ్స్ అండ్ విండోస్ అప్లికేషన్ ఈటీసీ. సో ఇది మనం .NET ఫ్రేమ్వర్క్లో యూజ్ చేస్తాం, తర్వాత గేమ్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం, విండోస్ అప్లికేషన్లో సి షార్ప్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ గో ఈజ్ ఎ స్టాటికలీ టైప్డ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై గూగుల్. ఈ గో లాంగ్వేజ్ని గూగుల్ డెవలప్ చేసింది. గో ఈజ్ గెయినింగ్ పాపులారిటీ ఫర్ బిల్డింగ్ స్కేలబుల్ వెబ్ అప్లికేషన్ అండ్ మైక్రో సర్వీసెస్. సో గో అనేది దేనికి ఇప్పుడు పాపులర్గా అవుతుందంటే వెబ్ అప్లికేషన్స్ కోసం, తర్వాత మైక్రో సర్వీసెస్ కోసం. తర్వాత పైథాన్ ఏంటి? ఈజీ టు రీడ్ లాంగ్వేజ్, సింపుల్ సింటాక్స్ ఉంటుంది, అంటే కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ ఈ సింపుల్ కోడ్ ఉంటుంది, తర్వాత రీడబుల్గా ఉంటుంది. సో దీనికి చాలా లైబ్రరీస్ కూడా ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ జాంగో అండ్ ఫ్లాక్స్ దట్ ఫెసిలిటీ వెబ్ డెవలప్మెంట్లో మనం బ్యాక్ ఎండ్లో జాంగో యూజ్ చేస్తాం కాబట్టి బ్యాక్ ఎండ్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ లాంగ్వేజెస్ యూజ్ అవుతుంది. పైథాన్ కానీ, గోలో, సి షార్ప్, తర్వాత రూబీ. సో ఇక్కడ ఏంటి? ఇట్ గెయిన్డ్ పాపులారిటీ విత్ ద రూబీ అండ్ రేల్స్ ఫ్రేమ్వర్క్. సో రూబీ దేనివల్ల? రూబీ అండ్ రేల్స్ ఫ్రేమ్వర్క్ వల్ల ఫేమస్ అవుతుంది. తర్వాత విచ్ ఫాలో ద కన్వెన్షన్ ఓవర్ కాన్ఫిగరేషన్ ప్రిన్సిపల్. ఇది ఏ ప్రిన్సిపల్ పైన ఫాలో అవుతుంది? కన్వెన్షన్ ఓవర్ కాన్ఫిగరేషన్ పైన కంటే అంటే కన్వెన్షన్ని ఫాలో అవుతుంది, కన్వెన్షన్ ఓవర్ కాన్ఫిగరేషన్. తర్వాత జావా ఈజ్ రోబస్ట్ అండ్ వైడ్లీ అడాప్టెడ్ లాంగ్వేజ్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ సర్వర్ సైడ్ డెవలప్మెంట్ ఫర్ మెనీ ఇయర్స్. సో జావా అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇప్పటికీ జావాకి అంతే క్రేజ్ ఉంది. సో దీన్ని సర్వర్ సైడ్ డెవలప్మెంట్లో చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం మనం. తర్వాత జావా స్క్రిప్ట్ మన బ్యాక్ ఎండ్లో జావా కూడా యూజ్ చేస్తాం కదా, దానికి సంబంధించి చెప్పింది ఇక్కడ. తర్వాత జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ వర్సటైల్ లాంగ్వేజ్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్తాం HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేయొచ్చు అని. ఇప్పుడు ఈవెన్ బ్యాక్ ఎండ్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ లాంగ్వేజ్ ఫర్ Node.js. ఇది ప్రైమరీ లాంగ్వేజ్ దేనికి? Node.jsకి. ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ దట్ అలౌస్ యూ టు రన్ JS ఆన్ ద సర్వర్ సైడ్. సో ఇది మనం జావా స్క్రిప్ట్ అనేది దేనికి? సర్వర్ సైడ్లో రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మన ఏంటి అలో చేస్తుంది మనకు సర్వర్ సైడ్లో ఏంటి రన్ చేసుకోవడానికి. తర్వాత ఇంకా ఇవేనా లాంగ్వేజెస్ అంటే ఇంకా ఉన్నాయి, ఇవి 6 కాకుండా ఇంకా ఉన్నాయి. అవి కూడా బ్యాక్ ఎండ్ పైన వర్క్ చేస్తాయి. సో PHP కానీ, స్కాలా కానీ, రస్ట్ కానీ, ఎలిక్జర్ కానీ, ఇంకా ఇవి ఇప్పుడు మనం టాప్ 6 కాకుండా PHP కూడా యూజ్ అవుతుంది, స్కాలా యూజ్ అవుతుంది, రస్ట్ కూడా యూజ్ అవుతుంది, ఎలిక్జర్ కూడా యూజ్ అవుతుంది. సో ఇవి బ్యాక్ ఎండ్కి సంబంధించి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే టాప్ 6 చెప్పాను, ఇంకొక 3-4 ఎక్కువనే చెప్పాను. సో ఇవి మీరు ఎవరైతే బ్యాక్ ఎండ్ సైడ్ చూస్తున్నారో మీరు ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో మీ ఇష్టం, దానికి దగ్గర దానిపైన మీరు బ్యాక్ ఎండ్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.